శ్రీమన్నూపురశంఖచక్రతులసీమాలాధరం కేశవం శ్రీమన్నూపురశంఖచక్రతులసీమాలాధరం కేశవం వ్రాజత్కుండల కంకణం కంకణంచ గదినం పీతాంబరాలంకృతం శ్రీవత్సాంకిత వక్షసం మధురిపం హస్తైశ్చతుర్భిర్యుతం శుభ్రాజత్కనకాంగదం మురరిపుం సచ్చిత్ సుఖం భావయే మేధస్సంయుత పాథస్సంయుత మేఘసన్నిభతనుః ప్రద్యోతనస్యాత్మజః నృణాం పుణ్యకృతాం శుభావహ పపుః పాపీయసాన్ దుఃఖకృత్ శ్రీమాన్ దక్షిణదిక్పతిర్మహిషగో భూషాంబరాలంకృతో ధ్యేయస్సంయమనీపతిః పితృగణస్వామీయమూదండభృతో కిరీటోజ్వలం వస్త్రభూషాద్భిరామం విచిత్రాసనాసీనమిందు ప్రభాస్యం నృణాం పాపపుణ్యాని పత్రే లిఖంతం భజే చిత్రగుప్తం సఖాయోయమస్య. పితృయజ్ఞం గరుడ పురాణం అనే అంశంలో గరుత్మంతుల వారు శ్రీ మహావిష్ణువుకి వాహనం, విష్ణురథ అని ఆయనకి బిరుదు. ఆ గరుత్మంతుల వారు కాళీయమర్దన విషయంలో ప్రసంగంలో భాగవతంలో పరమాత్మ చెప్పిన మాటల్లో కాళీయుణ్ణి ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో, నీ వలన ఇక్కడ యమునా నదీ జలానికి కాలుష్యం ఏర్పడి ప్రమాదం కలుగుతోంది అని చెబితే కాళీయుడు మార్గమధ్యంలో నన్ను గరుత్మంతుడు చూసినట్టయితే తినేస్తాడండి అని నాకు గరుత్మంతుడి వల్ల భయము అని చెప్పాడు. అక్కర్లేదు, నీ శిరస్సు మీద నా శంఖచక్రాదులన్నీ కూడా ఉన్నాయి, నేను తొక్కాను కదా నేను, అవి చూస్తే వెళ్ళిపోతాడు, ఏం చేయడని చెప్పారు. దానిపైన గరుత్మంతుల వారి యొక్క మహిమ, ఆయనకి ఆహారమైనటువంటి సర్పములు, వీటిని గురించినటువంటి విచారణ కూడా మనం చేస్తున్నాం. ఇక్కడ సర్పబలి అని ఒక యజ్ఞం ఉంది, అది సహజంగా చాలామంది చేస్తారు. దాంట్లో కొన్ని మంత్రాలు వాటి విచారణ కూడా జరుగుతోంది. త్రాణమసి పరిత్రాణమసి పరిధిరసి అన్నేన మనుష్యాగుస్త్రాయసే తృణైః పశూన్ గర్తేన సర్పాను యజ్ఞేన దేవాన్ స్వధయా పితॄన్ స్వాహ అని అంటాడండి. అంటే ఆ మంత్రంలో ఈయన ఇక్కడ కేవలం అగ్నిదేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. సహజంగా హోమాలన్నీ అగ్నిలోనే హోమం చేస్తారు కదండి. స్వాహ అని అన్నాడు కాబట్టి అగ్నిదేవుడికి సంబంధించిందే ఈ మంత్రం అన్న సంగతి మనకు స్పష్టంగా తెలుస్తూనే ఉంది. అయితే ఆయన్ని గురించి మాట్లాడుతూ, ఓ అగ్నిదేవా నువ్వు త్రాణమసి అన్నాడండి ఆయన. అంటే రక్షించేవాడివి, నువ్వు రక్షకుడు అయ్యా, నువ్వు రక్షణ అనుకో అందరికీ అని అన్నాడండి. అంతేకాకుండా పరిత్రాణమసి అని కూడా అన్నాడు. అంతటా కూడా రక్షణ చేస్తావు, ఎక్కడికి వెళ్ళినా ఎక్కడున్నా కూడా. ఏదో ఒక చోట వరకు నాకు పరిధి, కొన్ని చోట్ల నాకు స్వాధీనంలో ఉన్న చోట్ల వరకే నేను రక్షించగలుగుతాను, కానీ మిగతా చోట్ల నేను రక్షించలేను అని అంటానికి లేదు. నువ్వు సర్వవ్యాపకుడివి, నీవు రక్షించిన చోటు ఉంటుందా? ఎవరినైనా రక్షించగలరు, ఎవరి వలన రాక్షస బాధ లేకుండా చేస్తావు కూడా. అసలు అగ్నిదేవుడు రాక్షస బాధ చేయటంలో చాలా గొప్ప, బాధ లేకుండా చేయటంలో చాలా గొప్పవాడు. అగ్నిదేవుణ్ణి ఆశ్రయించినప్పుడు మనకి రాక్షస బాధ ఉండదు అసలు. అందువలన ఆ మాటల్లో పరిత్రాణమసి అని కూడా అందుకోసం అంది ఈ మంత్రం. అగ్నిదేవా నువ్వు కేవలం త్రాణమసి కాదు, పరిత్రాణమసి. అదే కాదు, పరిధిరసి అందండి. పరిధి అంటే గుర్తొస్తోంది, మామూలుగా అగ్నికి 3 పరిధులు వేస్తారు. ఆహవనీయ అగ్నికి మిగతా చోట్ల కూడాను పరిధులన్నీ 3 సమితుల్ని
క్రమంగా దక్షిణోత్తర భాగాలపైన పడమర భాగంలోనూ వేస్తారు. దాన్ని పరిధలు అంటారు. ఈ పరిధి అనేటటువంటిది ఎందుకోసం వేస్తారు అంటే రాక్షసులు లోపల ప్రవేశించి మనం అగ్నిదేవుడికి ఇచ్చినటువంటి హవిస్సుని తినకుండా వాళ్ళు వచ్చి పట్టుకుపోకుండా ఆ పరిధిని రక్షిస్తాయి అని చెబుతారు. అక్కడ వేదాలలో ఆ దర్శపూర్మాస ప్రకరణంలో వాటి చోట అక్కడ మాట్లాడతారు. నువ్వు పరిధి అంటున్నాము అంటే నువ్వు కూడా ఆ రకంగా దేవతల్ని రాక్షసులు మాకు ఇబ్బంది కలగకుండా రాక్షస బాధ లేకుండా నువ్వు రక్షించేవాడివయ్యా అని పరిధిరసి అని కూడా అన్నాడు. అన్నేన మనుష్యాగుస్త్రాయసే అగ్నిదేవ, అన్నం పెట్టి మానవులందరినీ కూడా నువ్వు చాలా రక్షిస్తున్నావయ్యా. అన్నం రెండు రకాలుగా, అసలు ఈయనలో హోమం చేస్తే ఈయన ద్వారా ఆ హోమం అనగా హవిస్సు అది ఆదిత్యుడికి విడతాం. అగ్నౌ ప్రాస్తాహుతి సమ్యక్ ఆదిత్యము ప్రతిష్టతే ఆదిత్యాజాయితే వృష్టి వృష్టేరన్నం తతః ప్రజా అనే శృతి. దానివలన చూసినట్లయితే అగ్నిలో హోమం చేయగా ఆ అన్నం మొట్టమొదట్లో ఆ హవిస్సు అది సూర్యుడికి చెందుతుందనండి, ఆయన మేఘోత్పత్తి ద్వారా వర్షం కురిపిస్తాడని ఇదంతా కూడా చెబుతూ ఉంటాం. అడుగడుగునా కూడా వస్తూ ఉంటాయి ఈ మాటలు మనకి. ఆ రకంగా ఆ వర్షధారల ద్వారా భూలోకంలో సస్యాదులన్నీ ఉత్పన్నమవుతే వరి, ధాన్యం, ఇంకా ఆహార పదార్థాలు మనం తినేటటువంటివన్నీ కూడాను, దానివల్ల మనకందరికీ అన్నం కలుగుతోందండి. మనందరికీ అన్నం కావాలి అన్నట్టయితే అగ్నిని మనం ఆరాధించాలన్నమాట. అందుకోసమని యజ్ఞాద్భవతి పర్జన్య యజ్ఞ కర్మ సముద్భవ అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ. గీతాచార్యుడు కూడా ఈ మాటలు మాట్లాడారు. ప్రపంచమంతా కూడా ఈ లోకమంతా కూడా అన్నం వలన సుఖంగా ఉంటున్నారు అంటే అది వర్షాధీనం కదా, వర్షం ఉంటే ఉంటుందన్నమాట. యజ్ఞాద్భవతి పర్జన్య, యజ్ఞం చేస్తే కానీ ఆ వృష్టి రాదు మనకి. ఆ యజ్ఞ కర్మ సముద్భవ, దాంట్లో అగ్నిని మనం ఆరాధించడం అనేటటువంటి క్రియలన్నీ కూడా ఉంటూ ఉంటాయి అని గీతాచార్యుడు సంగ్రహంగా 2 మాటల్లో చెప్పారు. కాబట్టి నీవు అన్నేన మనుష్యాగుస్త్రాయసే అదొకటి. మరో మాట ఏమిటంటే ఆహారం మనం తిన్న తర్వాత మన లోపలికి వెళ్ళిన తర్వాత వైశ్వానర స్వరూపంతో అగ్నిదేవుడు ఉండి ఆయన మళ్ళీ దాన్ని అంతటినీ పచనం చేసి శక్తినిస్తూ ఉంటాడండి మన శరీరానికి. భూమికలు, రక్తం, మాంసం, మేధస్సు, మజ్జ మొదలైనటువంటి ధాతువులు ఉన్నాయి చూసారా, వీటిని అన్నిటినీ కూడాను అభివృద్ధి చెందించేవాడు అగ్నిదేవుడే. వైశ్వానర స్వరూపంతో ఉంటాడు లోపల. అదే అన్నాడు గీతాచార్యుడు భగవద్గీతలో మాట్లాడుతూ, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. మీరు తిన్నటువంటి ఆహారములు 4 విధములైనటువంటి ఆహారములన్నిటిని లోపల నేను మళ్ళీ వండుతున్నాను అన్నాడు ఆయన. భక్ష్యం, భోజ్యం, లేహ్యం, చోష్యం, పానీయం వగైరా వీటిని అన్నిటినీ మళ్ళీ ఆయన వండి శరీరానికి మంచి బలాన్ని, పుష్టిని, అష్టధాతువుల్ని అన్నిటినీ కూడాను ఇప్పిస్తున్నాడు అనమాట. అంటే అగ్ని పైనుంచి వర్షం ద్వారా అన్నాన్ని సాధించడమే కాక తిన్న అన్నం ద్వారా శరీర యాత్ర, శరీరం నిలవటానికి, శరీరం బలం కలగడానికి, శరీరంలో శక్తి సామర్థ్యాలు పెంచడానికి కూడాను అగ్నే కారకుడు అనే విషయం అన్నేన మనుష్యాగుస్త్రాయసే అనే భావనలో మనకు తెలిసిందండి. పైగా అంటారు అగ్నిదేవ తృణై పశువును అన్నాడండి. గడ్డి మొదలైనటువంటివి లోకంలో పెంచి తద్వారా పశువులకు ఆహారం కూడా నువ్వే సృష్టిస్తున్నావు అని అన్నాడు. ఈ మంత్రంలో అంటున్నాడు. అంటే ఆయన ఏం చేస్తున్నాడండి, పశువులకు గడ్డి ఇవ్వటం ఏమిటి అని అన్నట్లయితే ఈయనలో మనం అగ్నిదేవ హోమం చేయగానే ఈ హవిస్సు వర్షధారల ద్వారా భూలోకంలోకి పడుతుంది అని మనం చెప్పుకున్నాం కదా ఇప్పుడేను. దానివల్ల భూలోకంలో అంతటా కూడాను పచ్చగడ్డి మొలిచే అవకాశం ఉంది. అదే కదా పశువులు తినేది. అందువలన అది అగ్నిదేవుడి యొక్క అనుగ్రహమే. ఆయన లేకపోతే అసలు యజ్ఞమే లేదు, యజ్ఞమే లేకపోతే వర్షాలు లేవు, వర్షం లేకపోతే నీకు భూలోకంలో పచ్చగడ్డి ఎట్లా మొలుస్తుందండి. పశువులు ఏం తిని బతుకుతాయి?
అంటే పశువులకు కూడా అన్నం పెడుతున్నాడు అన్నమాట, దానికి అర్థం అన్నమాట. మనకి ఒక రకమైన అన్నం పెడుతున్నాడు, పశువులకు మరో రకమైన అన్నం పెడుతున్నాడు అన్నమాట. ఎవరికి ఏ రకమైనటువంటి ఆహారం కావాలో అదంతా ఆయనకి తెలుసు. గర్తేన సర్పాను అన్నాడండి. సర్పాల కోసమని ఆయన గర్తాలు ఏర్పాటు చేస్తున్నట్టు. అంటే కంతలు. భూమి వేసవికాలంలో బాగా ఎండిపోతుందండి. ఆ సూర్య రూపంలో ఉంటాడు ఈ అగ్నిదేవుడు, ఇద్దరు ఒకటే. ఆ వేడికి భూమి ఆ కంతల పడుతుందన్నమాట, గాడిలాగా. అది బీట్లు ఇస్తుందంటాం మనం తెలుగులో. దాని ద్వారా లోపల కంతలు వస్తాయి, దాంట్లో దాక్కుని ఉంటాయన్నమాట ఈ పాములన్నీ కూడాను. అవి దాక్కోవడానికి చోటు ఆయనే ఏర్పాటు చేస్తున్నాడండి. అవే కనుక ఆ గర్తాలే లేకపోయినట్టయితే అది బయటకు వచ్చాయి అంటే ప్రజలు చంపేస్తారు వాటిని. అందుకోసం ఆత్మ సంరక్షణం చేసుకోవాలి అవి. దానికోసమని ఆ గర్తాలు ఉన్నాయే, ఆ గోతులు అంటే ఆ బీట్లు, వాటిలలో దాక్కుంటాయి అన్నమాట అర్థం. అలా చేసిన వాడు ఎవరు అంటే అగ్నిదేవుడే. అగ్నే సూర్యరూపంతో ఉండి చేయిస్తున్నాడనమాట. గర్తేన సర్పాను యజ్ఞేన దేవాను. సరే, దేవతలకి ఆహారం ఇవ్వటం అంటే యజ్ఞముల ద్వారా అది ఎప్పుడు జరుగుతూనే ఉంటుందండి. ఒకళ్ళు ఒక చోట చేస్తారు, మరొకళ్ళు ఒకటి చోట చేస్తారు. అనేక మంది యజ్ఞాదులు చేసేటటువంటి మహానుభావులు మూడొంతమంది ఉన్నారు. దానివలన దేవతలకి అమృతరూపమైనటువంటి అన్నం ఆ రకంగా సృష్టిస్తున్నాడు. స్వధయా పితృన్ స్వాహ అన్నారండి. స్వధా శబ్దం చేత పితృదేవతలకు ఆహారం ఇవ్వాలి. ఆ ఇచ్చే దాంట్లో మార్పు అండి. అన్నం దేవతలకు ఇచ్చినా పితృదేవతలకు ఇచ్చినా అన్నం అన్నమే. కానీ వీళ్ళకేమో స్వాహా శబ్దం చేత ఇవ్వాలి, పితృదేవతలకి స్వధా శబ్దం ఉచ్చరించి ఇవ్వాలన్నమాట. అంటే ఆ శబ్దం చేత ఉచ్చరిస్తే కానీ వాళ్ళకి ముట్టదు. మనం ఏం చేస్తాం దానికి? ఏ రకంగా శాస్త్రం చెబితే ఆ రకంగా మనం చేయవలసిందే. అందువలన ఒక మనిషి, ఒక దేవత అగ్నిదేవుడు చూడండి, ఆయన మనుష్యులకు అన్నం పెడుతున్నాడు, పశువులకి, సర్పాలకి, మన దేవతలకి, పితృదేవతలకి, సమస్త లోకాలని పరిపాలించేటటువంటి మహానుభావుడండి ఆయన అని ఈ రకమైనటువంటి భావాలతో ఈ సర్పబలి అనే దాంట్లో హోమాల్లో ఈ మంత్రార్థాలన్నీ కూడా మనకు స్పష్టంగా కనపడుతున్నాయండి. చూడండి, ఈ సర్పములను గురించినటువంటి విషయం ఇది కూడా ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితే. ఆయనకి సర్పం వల్లనే పరీక్షణ్ మహారాజు గారికి శాపగ్రస్తుడై సర్పం వలన, తక్షకుడు సర్పం వలన ఆయన మరణం ఏర్పడ్డట్టుగా మనం భాగవతంలో వింటున్నాం. అట్లా చాలా చోట్ల సర్పాలు తిరుగుతూ ఉంటాయి. మొట్టమొదట్లో అసలు సర్పాలనే సృజించాడని ఒక కథ ఉంది వేదాలలో. ప్రజాపతి రకామయత ప్రజాశ్రీ జయ జయత సతపో తప్యత సర్పాన సృజత అనుందండి ఒక చోట. ఆయన మొట్టమొదట్లో సృష్టి ప్రారంభిస్తే ముందు సర్పాలు పుట్టేట. ఇదేమిటిరా బాబు అని మార్చి వాళ్ళు ఇంకో రకంగా మార్చాడు ఆయన అని చెబుతూ ఉంటాం. ఆ తర్వాత మరో మంత్రంలో మాట్లాడుతూ తత్సత్యన్యత్తే మా భాస్య జాంచ పౌర్ణమాస్యాంచ విషబలిగుంహరంతి సర్వ ఉదర సర్పిణ తత్తే ప్రేరతే త్వయి సంవిశంతి త్వయి రసతస్త్వయి సద్భ్యో వరుషాభ్యో నః పరిదేహి అన్నారండి. అంటే అమావాస్య, పూర్ణిమ పర్వదినాలండి ఇవి. దేవతలకు ఆవిర్భాగాలు ఇవ్వటానికి ఈ రోజులు చాలా ముఖ్యం. ఆ రోజున అన్వాదానాలు చేసి మరుసటి రోజున యాగాలన్నీ చేస్తూ ఉంటారు హైతాగ్రులందరూ కూడాను. అదే సమయంలో బలిహరణ కూడాను, అనగా సర్పాలకి బలిహరణ ఇవ్వటం కూడాను, బలిదానం చేయటం కూడా ఉంటుందండి. అవన్నీ కూడా ఆ సర్పాలన్నీ ఈ బలులు తిని అవి జీవిస్తూ ఉంటాయి. వాటికి కూడా అవకాశం ఇవ్వాలి కదా. మనం అందరికీ కూడాను అవకాశం ఇస్తూనే ఉంటాం మనం. చూడండి, ఆ పుట్టలోపల ఉన్నటువంటి పాములకి చాలామంది తీసుకెళ్ళి పాలు పోస్తూ ఉంటారు. ఆ నాగదేవత నాగరాజు ఆయన దృష్టిలో పెట్టుకుని అనేక రకములైనటువంటి పూజలు చేస్తూ ఉంటారు. ఆయన్ని ప్రతిష్ఠ చేస్తారండి బాబు, మీకు అసలు తెలియదు కదా.
సర్పదోషం ఉంటే సంతానం కలగదు అని చెబుతారండి. దానికోసమని రామేశ్వరం వెళ్ళి అక్కడ నాగప్రతిష్టలు చేసి, ఇంకా అనేక చోట్ల, ఒక రామేశ్వరమే కాదు అనేకం చోట్ల ఆ సర్పరాజులని ధ్యానం చేసి పూజ చేస్తారండి. ఇవన్నీ కూడా లోకంలో ఉన్నాయి. కాబట్టి ఆ బలులు ఇవ్వటం అనేటటువంటిది మనందరికీ తెలుసు. అదే అంటారు, తత్సత్యంయత్తే మా వాస్యాయాంచ పౌర్ణమాస్యాంచ విషబలి గుంహరంతి సర్వ ఉదర సర్పిణ. పాముల్ని ఉరగహ అని పేరుంది పాములకి. అంటే ఉరస గచ్చతి చురగహ అని అర్థం. రొమ్ముతో నడుస్తాయి తప్ప పాదాలు ఉండవు వాటికి. మనం పాదాలతో చేతులతో నడుస్తాం. మనం చిన్నప్పుడు చేతులు కూడా మనకి పాదాలలాగానే ఉండేవి. అవి ఇప్పుడు మామూలుగా పైకి వచ్చేసినాయి, కాళ్ళు మాత్రం కింద ఉన్నాయి మనకి. కానీ కొన్ని జంతువులు ఉన్నాయి చూసారా, 4 కాళ్ళు అని అంటుంటారు. 4 కాళ్ళు కాదు, 2 కాళ్ళు, ఇంకో 2 అది చేతులు, అవి కూడా కిందే ఉండడం చేత కాళ్ళు అని అంటుంటారు వాటిని. పోన్లే ఏదో అంటారు, దానిదే ఉంది. ఇంతకీ అసలు ఈ పాములకి అసలు పాదాలే లేవు, అది ఎలా పెడతాయ్యా అని అడిగితే ఉదర సర్పిణ అని పేరుంది. ఇక్కడ మాట ఉంది. అంటే ఉదరంతో వెళ్ళిపోతూ ఉంటాయన్న, పొట్ట మీద అలాగా దేకుతూ పోతూ ఉంటాయన్నమాట. అవన్నీ కూడాను తత్తే ప్రేరతే త్వయి సంవిశంతి. అగ్నిదేవ, అవన్నీ కూడాను నీ యందు, అంటే వాట్లకి ఈయన ఆహుతులు ఇస్తాను అని ఆ పాములకి అంగీకారం ఇచ్చాడు ఈయన. వాళ్ళు ఈయన్ని ఆశ్రయించారు. అగ్నిదేవ, మాకు కూడా దేవతలకు ఇస్తున్నారు, మరి పితృదేవతలకు ఇస్తున్నావు నువ్వు, మాకు కూడా కాస్త ఏదైనా ఇవ్వబయ్యా అని అడిగితే, అట్లాగేలే, చేసేవాళ్ళు ఉంటే ఇస్తాలే అన్నాడు ఆయన. చేసేవాళ్ళు లేకపోతే ఏమిస్తాడు ఈయన? అందువలన సర్పబలి ఆచరించేటటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి ఆహుతులు ఆ సర్పాలకి ఆయన ఇస్తాడనమాట. ఆయన ఎందుకు ఇస్తున్నాడు అంటే, వాళ్ళు ఆయన్ని ఆశ్రయించారు. త్వయి రసతస్త్వయి సద్భ్యో వరుషాభ్యో నః పరిదేహి అనుంది ఈ మంత్రంలో. అంటే సతః అంటే త్వదాశ్రయాన్ అస్మాన్ను, మమ్మల్ని నువ్వు కాపాడవలసింది అని మనం అగ్నిదేవుణ్ణి మనం ప్రార్థిస్తున్నాం. త్వయిన స్వతస్త్వయి సద్భ్య అని ఉంది ఇంకోటి. సద్భ్య అంటే త్వదాశ్రయం, నిన్ను ఆశ్రయించుకున్నటువంటి సర్పాలు అని అర్థం చెప్పారు. తై సద్భ్యో వరుషాభ్యో నః పరిదేహి. ఈ పరిదేహి శబ్దం ఒకటి ఉంది ఇక్కడ. ఈ పరిదేహి శబ్దం వల్ల ఏమిటి అంటే, అన్యోన్యం, వీరికి వారికి ఒక రకమైనటువంటి సంబంధం అన్నమాట. మనకేమో అగ్నిదేవుడి ద్వారా సర్పముల నుండి ప్రమాదం లేకుండా మనకి రక్షణ లభించడం మనకు కావాలి. సర్పాలకి మనమిచ్చేటటువంటి హవిస్సులను అగ్నిదేవుడు వాళ్ళకి ఇవ్వాలి అని వాళ్ళు అగ్నిదేవుడిని ప్రార్థించారు, అగ్నిదేవుడిని ఆశ్రయించారన్నమాట. మనమేమిటంటే, మేము ఆహుతులు ఇస్తాము, సర్పాల వలన మాకు ప్రమాదం లేకుండా రక్షణ కల్పించమని మనం అగ్నిదేవుడిని ఆశ్రయించామన్నమాట. అంటే ఒకరిని ఈ రకంగా అన్యోన్యంగా రక్షణ, అలాంటిదంతా కూడాను ఆ త్వయిన సతస్త్వయి సద్భ్యో వరుషాభ్యో నః పరిదేహి అనేటటువంటి మంత్రంలో, మాటలో మనకు స్పష్టంగా కనపడుతున్నాయన్నమాట. ఇదే ఈ మంత్రాల్లో 1-2 మంత్రాల్లో కూడా ఇలాగే కనపడుతూ ఉంటుంది. అక్కడల్లా మనం ఈ రకమైనటువంటి సమాధానాలు, ప్రశ్న సమాధానాలన్నీ మనం చూసుకుంటూ ఉండాలి. ఈ మంత్రంలో మనకి అమావాస్య, పూర్ణిమ ఆ ప్రధానమైనటువంటి కాలాలుగా ఆ సర్పబలి చేయటానికి, అప్పుడు ఆ సర్పాలకి బలిస్తారన్న సంగతి స్పష్టంగా మనకు కనపడుతోంది. ఈ రకమైనటువంటి భావాలన్నీ కూడాను మనం దీనివల్ల తెలుసుకుంటున్నాం. అయితే ఈ మంత్రంలో మరొక మాట ఏమిటి అంటే, తత్సత్యం యత్తే మా భాస్యాయాంచ పౌర్ణమాస్యాంచ విషబలి గుంహరంతి సర్వ ఉదర సర్పిణ. ఏ రకంగా అమావాస్య, పూర్ణిమ రోజున నీకు వలిస్తున్నారని శాస్త్రాలు చెబుతున్నాయో అది నిజమేనయ్యా, అది తప్పకుండాను అలాగే జరుగుతుంది, దాంట్లో ఎటువంటి ఇబ్బంది ఏముండదు అనేటటువంటి భావం తత్సత్యం అనే మాట వలన స్పష్టంగా మనకు కనపడుతోంది. తరువాత వర్షాభ్యో నః పరిదేహి అని ఇంకో మాట ఉందండి. వర్షాకాలంలో
నీ వలన మీ పాముల వలన మాకు ఎటువంటి బాధ లేకుండా రక్షణ ఇప్పించవలసిందిగా కోరుతున్నాము అని అగ్నిదేవుణ్ణి ప్రార్థించినట్టుగా కనపడుతోంది. అంటే వర్షాకాలంలో పాములు ఎక్కువగా అభివృద్ధి చెంది ఉంటాయి. వాటి వల్ల ప్రమాదాలు వచ్చేందుకు అవకాశాలు మనకు ఉన్నాయి. అందువలన కోరుతున్నాడు. వర్షాకాలం వెళ్ళిపోతే శరదృతువులో కాటేయచ్చా అని అడుగుతాడు ఎవడైనా. కాదయ్యా, వర్ష శబ్దం సంవత్సరోపలక్షణం అన్నాడు. అంటే సంవత్సరానికే ఉపలక్షణం అన్నాడండి. అంటే సంవత్సర కాలం మమ్మల్ని ఏం చేయకూడదు అని అన్నాడు. అంటే ఒక సంవత్సరం కాలంలో సర్పాలు మనల్ని కాటేయకుండా ఉంటే 2వ సంవత్సరంలో కాటేస్తాయేమో. అది కాదయ్యా బాబు, దానికి అర్థం మరి ఏమిటి చెప్పు నువ్వు అంటే యావజ్జీవము అని అర్థం చెప్పాలన్నమాట. వర్ష శబ్దం ఉపలక్షణ విధయ సంవత్సరం చెప్పిందనుకో, సంవత్సరమైనటువంటిది పూర్ణకాలము దానికి అర్థం. పరిపూర్ణకాల సంవత్సరాత్మక, అది పరిపూర్ణమైనటువంటి కాలం. ఆ కాలం వరకు నువ్వు పాములు మనకి ఎటువంటి ఇబ్బంది కలగజేయకుండా ఉండాలి అని అంటున్నాము అంటే ఇంచుమించుగా యావజ్జీవము మనని కాపాడుతూ ఉండవలసిందే అని అర్థం మనం చెప్పడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. ఈ రకంగా ఈ ప్రార్థనలన్నీ కూడాను మనం చూశామండి. తరువాత నమోస్తు సర్పేభ్య ఇతి తిస్రః అని 3 మంత్రాలు మనం యజుర్వేదంలో చెబుతూ ఉంటాం. నమోస్తు సర్పేభ్యో ఏకే చ పృథివీమను ఏ అంతరిక్షే ఏ దివితేభ్య సర్పేభ్యో నమః అని అన్నాడండి. అంటే సర్పదేవతలకందరికీ కూడాను నమస్కారం చేస్తున్నాడండి. ఏమండి, సర్పాలు ఎక్కడుంటాయంటారు మీ ఉద్దేశంలో? ఎక్కడ ఉండవో నువ్వు చెబితే ఎక్కడ ఉన్నాయో నేను చెబుతా. అదేమిటండి అలా అంటారేంటి? అంటే ఏం లేదయ్యా, అవి లేని చోటు లేదు అని చెప్పడంలో ఉద్దేశం, అంతకంటే ఏం లేదు. పృథ్వీలో ఉంటాయని నీకు తెలుసు కదా, ఎందుకంటే పాములు పుట్టలు గిట్టలు ఇవన్నీ కూడా కనపడుతూ ఉంటాయి. అంతరిక్షలోకంలో ఉంటాయిట అవి అండి. స్వర్గలోకంలో ఉంటాయిటండి. పాతాళలోకంలో అసలు ఉన్నవన్నీ పాతాళలోకంలోనే ఉన్నాయని, తక్షకుడు సర్పరాజు వాళ్ళంతా కూడా పాతాళలోకంలో ఉంటారని మనకి పురాణాలు చెబుతున్నాయి. అదే అంటారు. అంతరిక్షలోకంలో గంధర్వాది లోకంలో మాట అర్థం అది. అక్కడ కూడా ఉంటాయిటండి. నమోస్తు సర్పేభ్యో ఏకే చ పృథివీమను. రాహు ఉన్నాడు చూసారా? రాహు చాలా భయంకరమైనటువంటి సర్పాకారంలో ఉంటాడు. ఆయన్ని కూడా మనం స్వాధీనపరుచుకోవాలి, ఆయన్ని మనం గౌరవించాలి, లేకపోతే ప్రమాదం వస్తుంది మనకి. అలాగే ఏ దోరోచనే దివో ఏ వా సూర్యస్య రశ్మిషు ఏషాం సుసుత కృతం తేభ్య సర్పేభ్యో నమః. ఈ రకంగా ఈ మొట్టమొదటి మంత్రంలో పృథివీ, అంతరిక్షము, ద్యులోకము 3 లోకాల్లోనూ సర్పాలుంటాయని చెప్పి తర్వాత మంత్రం అంటుందండి, మళ్ళీ ఎక్కడైతే స్వర్గలోకంలో ప్రకాశిస్తూ ఉంటాయో సర్పాలు, అదే కాదు సూర్యకిరణాలుగా అవే ఉంటాయిటండి. సూర్యకిరణాలలో కూడా సర్పాలు తిరుగుతుంటూ ఉంటాయిట. ఓరు బాబు, అయితే సూర్యకిరణాలు మన మీద పడితే సర్పాలు కూడా మన మీద పడతాయా అనే అనుమానం వస్తుందిగా. అంటే సూర్యకిరణాల్లో అవి ఉంటాయి కానీ అవి మనకి ప్రమాదకరంగా కావు. మనం ప్రార్థన చేసుకుంటూ ఉండాలన్నమాట. తర్వాత ఏ దోరోచనే దివో ఏ వా సూర్యస్య రశ్మిషు ఏషామప్సుత కృతం. ఉదకాలంలో అవి నివసించి ఉంటుంటాయి. సామాన్యంగా ఎక్కువగా జలంలో స్నానం పెట్టుకుని ఉంటూ ఉంటాయి. యమునా నదీ జలంలో కాళీయుడు ఉండటం మనకందరికీ పురాణంలో మనం భాగవతంలో వింటూనే ఉన్నాం. ఇంతవరకు మనం ఆ విషయాన్ని మనం తెలుసుకునే ఉన్నాం. అలాగే అప్సుసుత కృతం తేభ్య సర్పేభ్యో నమః. అటువంటి సర్పాలకన్నింటి కూడాను నమస్కారము అని సర్పబలిలో మనం చెబుతున్నామండి. తర్వాత అంటారు యా ఇషవో జాతుధానానాం ఏ వా వనస్పతి గుమ్రను ఏ వావటే సుశేరతే తేభ్య సర్పేభ్యో నమః అని అంటున్నాడండి. అంటాడు ఏ ఇషవో యాతుధానానాం, రాక్షసులకి అలాగే కొంతమంది దేవతలకి వాళ్ళకి కూడాను బాణాలున్నాయా, ఆ బాణ రూపంతో పాములు ఉంటాయిటండి. పాములు బాణాలుగా ఉండటం ఏమిటయ్యా? నాగాస్త్రం అండి. ఇంద్రజిత్తు నాగాస్త్రం వేసి లక్ష్మణస్వామిని మూర్ఛపొట్టించాడా లేదా? రామాయణంలో మనం వింటున్నాం కదా. ఇషవ అంటే బాణారూపంగా కూడా ఉంటాయన్నమాట, దానికి అర్థం వాడు. ఏ ఇషభోజాతుధానాయా ఏ వా వనస్పతి గుమ్రను. వనస్పతి అని అన్నాడండి.
అంటే చెట్లను కూడా ఆశ్రయించుకుని ఉంటాయిట అవి. అంటే ఏమిటి తెలుసా, వాట్లకి గాలి అవసరం అండి, ఆహారం గాలి. దాంట్లో గంధపు చెట్లు అని కొన్ని ఉంటాయి అరణ్యాలలో. ఆ గంధం చెట్ల వల్ల వచ్చే వాసన ఉంది చూసారా, అది ఎంతో బాగా ఉంటుందన్నమాట. దానికోసమని ఆ చెట్లు నుంచి వచ్చినటువంటి వాసన అనుభవించాలని ఏకంగా ఆ చెట్టునే ఆశ్రయించుకుని చెట్టును వాటేసుకుని అవి అట్లా ఉండిపోతాయిటండి. కాళిదాసు చెప్పాడు ఈ విషయం రఘువంశంలో. ఈ మాటలన్నీ కూడా ఆయన అన్నాడనమాట. అంటే ఆ పాములు కొంతకాలం ఆ చెట్లని వాటేసుకుని ఆ గంధం ఆ సువాసన పీల్చి ఆ తర్వాత కొంతకాలానికి వెళ్ళిపోతాయిట. అవి వెళ్ళిపోతే ఆ చెట్టు అంతటా వంకరగా గాడితో అట్లా ఉండిపోతూ ఉంటాయిట ఆ చెట్లు. అందువల్ల వనస్పతి అని అన్నాడండి. అంటే వృక్షాలను కూడా ఆశ్రయించుకుని ఉంటాయిట అవి. ఏవా వటే సుశేరతే, సరే కింద కంతలలో బిలాలలో దాక్కుని ఉంటాయని వేరే చెప్పేదే ఉంది. అది మనం అందరం కూడా చూస్తూనే ఉన్నాం కదా. నమోస్తు సర్పేభ్యో ఏ పార్థివాయ అంతరిక్షాయే దివ్యాయే దిశ్యా తేభ్య ఇమం బలిగుం హరిష్యామి తేభ్య ఇమం బలిమహారుషం అని అన్నాడండి. ఈ మంత్రంలో కూడా సర్పదేవతలకు అందరికీ కూడా నమస్కారం. పృథ్వీలో, అంతరిక్షలోకంలో, జులోకంలో దిక్కులండి, సమస్త దిక్కుల యందు కూడాను వాటికి అందరికీ కూడాను నేను బలిస్తున్నాను. నా బలిని అవి తీసుకుని మమ్మల్ని ఎటువంటి ఇబ్బంది కలగజేయకుండా, మాకు ఏ ప్రమాదము రాకుండా అవి మమ్మల్ని కాపాడవలసిందని మరీ ఈ రకంగా ఈ సర్పాలను గురించినటువంటి సర్పబలిలో వాటినన్నిటినీ కూడాను ప్రార్థిస్తున్నాం మనం. అంటే ఎందుకు చెబుతున్నాము ఇదంతా అని మనం ఆలోచించినట్లయితే, గరుడ పురాణం అంటే గరుడు పేరుతో వచ్చింది పురాణం. ఆయనకి ప్రాముఖ్యం ఇచ్చారు. గరుడు శ్రోత, ఆయన మహావక్త ఏమో శ్రీ మహావిష్ణువు. ఆ గరుడికి సంబంధించినటువంటి గరుత్మంతుడు అన్నమాట. గరుడు అంటే గరుత్మంతుడే గరుడు అని అర్థం అనమాట. ఆయనకి సంబంధించిన ఆహారం పాములు. దాని గురించి కూడా మనం ప్రసంగం చేయటం చేత ఆయన అనుగ్రహం ఉన్నట్లయితే మనకి ఎటువంటి ప్రమాదం పాముల వల్ల మనం ఈ పైన ఎప్పుడు కూడా పొందే అవకాశాలు మనకు ఉండవు అనే ఉద్దేశంతో ఆ పాములు, సర్పములు, వాటి యొక్క సర్పబలిని గురించినటువంటి విషయాలు కూడా మాట్లాడటం జరుగుతోంది. తర్వాత ఉపస్థాన మంత్రం, ఈ పైన ఆ సర్పదేవతలని గురించి ఉపస్థానం చెబుతారండి. అంటే నమస్కారం అన్నమాట. అంటే వాటిని ప్రార్థించటం. ఉపస్థానం అంటే నిరంతరం ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఉంటాం చూడండి, అలాంటిదన్నమాట. దాంట్లో మాట్లాడుతూ తక్షక వేషాలేయ ధృతరాష్ట్రైరావతస్తే జీవా స్వయనస్సతస్త్వయి సద్భ్యో వర్షాభ్యో నఃపరిదేహి అని మాట్లాడుతున్నాడండి. ఆ తక్షకుడున్నాడండి, ఈ సర్పాలలో కల్లా అధిరాజు. ఆయన చాలా గొప్పవాడు. ఆయన్ని మనం పట్టుకున్నట్లయితే ఇంకా మిగతా అసలు పావును మనం ఏం చెయ్యవు. ఆయన మనం పట్టుకోవడం అంటే ఆయన మన పెట్టేస్తాడు ముందు. అంటే ఆయన మనం ప్రార్థిస్తే దానికి అర్థం అనమాట. కేవలం ప్రార్థించడం కాదు, ఆ సర్పబలిలో ఆయనకు హోమాలు, ప్రార్థనలు అన్నీ ఏ రకంగా ఏకాగ్నికాండలో ఈ సర్పబలిని గురించినటువంటి మంత్రాలన్నీ అక్కడ ఉన్నాయన్నమాట. దాని ప్రకారంగా అది ఎలా చేయాలో ఏమిటో అక్కడ కల్పసూత్రకారుడు అంటే అపస్తంభ మహర్షి ఆయన అవన్నీ కూడా చెబుతారు. చెప్పిన ప్రకారంగా మనం చేయాల్సి ఉంటుంది. ఆ ఉపస్థాన మంత్రార్థాల గురించి మనం చూద్దాం.